వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ప్రజలందరికీ కనీస మౌలిక వసతులు కల్పించడానికి తాను నిరంతర కృషి చేస్తున్నారని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. పెందుర్తి సమీపంలో ఉన్న సుజాత నగర్ పరిసర ప్రాంతాల కాలనీలో ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత వెంకటరావు జీవీఎంసీ జూన్ 8 అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు కనీస వస్తువులైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పార్కులు, జిమ్లు ఏర్పాటు చేసేందుకు తాను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో పెందుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో సింహాచల దేవస్థాన భూబాధితులను పీడిస్తున్న దేవస్థాన సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి, జీవీఎంసీ ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కొంచెం ఇబ్బంది అవుతుంది గుర్తు సిఏ ఫోన్ చేసి నైట్ కానిస్టేబుల్ పెట్టమని 2 గంటలకు ఫోన్ ఇది కూడా రాసుకోమ్మా. చేస్తారా లేకపోతే మేము క్లీన్ చేసి డబల్ ద అమౌంట్ పెనాల్టీ చేయాలి. ఇంటర్నల్ అన్నీ కదా అని చెప్పిన వాళ్ళు అడ్మిషన్ చేసి ఆపారు. మనం వేసేటప్పుడు తీసుకెళ్ళిపోతాం. ఈ రోడ్డు వచ్చి ఆ రోడ్డు అవ్వదు. ఈ రోడ్డు మీద నడవరా బోర్డర్లో గేట్ పెట్టేయండి. నాగమల్లి లేఅవుట్ నాటాల ఏదో మాటిచ్చే ఉంటారు. రోడ్లు, కాలువలు, ఈ పార్కులు కొంచెం ఓపెన్ చెప్పి కావాలని మేము సార్ ఎంతవరకు గత 5 సంవత్సరాల నుంచి ఎవరు లేరు. అంతకుముందు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చింది. మాకు జిమ్ గ్రాంట్ ఏదైతే మాట ఇచ్చామో, ప్రజలు ఏదైతే మా నుంచి కోరుకున్నారో అవన్నీ కూడా తీర్చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఏమాత్రం డీవియేషన్ లేదు. ఇక్కడ కూడా 80 లక్షలు మెయిన్ రోడ్డు కానీ, 50 లక్షలతో పార్కు డెవలప్మెంట్ కానీ వెంకటాద్రి నగర్లో ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. ఎల్లుండ భూమి పూజ కూడా చేయబోతూ ఉన్నాం. ప్రజల కోరిక తీర్చడం, మౌలిక వసతులు కల్పన అనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ విధమైన ఇబ్బందులు లేని కాలనీలు చూడాలనేది మా సంకల్పం. తప్పకుండా 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ 1.5-2 ఇయర్స్లో మా కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పట్టాలి. చేసిన పనులే వాళ్ళని గెలిపించాలన్న ఒక సంకల్పం. 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళకు కూడా బ్రహ్మరథం పట్టే విధంగా గతంలో మాకు ఇచ్చిన గెలుపు